ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఏ రకంగా ఫైల్ చేస్తారు, ఫైల్ చేసేటప్పుడు వేటిని పరిగణలో తీసుకోవాలి అనే సందర్భాన్ని కూడా సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైనటువంటి మౌలిక సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే అట్రాసిటీ కేసులు అనేటప్పటికే అందరూ ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం, అట్రాసిటీ కేసుల్లో ఒక కులానికి సంబంధించినటువంటి వారిని చాలా తక్కువ స్థాయిలో చూపించాలనే ప్రయత్నం చేయడం దీంట్లో ముఖ్య భాగంగా పేర్కోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని పరిశీలించినప్పుడు సెక్షన్ 3(1)R కింద మరియు అదేవిధంగా 3(1)S కింద ప్రకారం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినప్పుడు అసలు ఒక వ్యక్తి వేరే వ్యక్తిని కులదూషణ చేశాడు అని చెప్పేటప్పుడు అది ఒక వ్యక్తి ఎదురు వ్యక్తి యొక్క మనోభావాలను దెబ్బతీశాడు అనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్య విషయం, ఒక వ్యక్తి ఇండివిజువల్గా ఒక వ్యక్తిని తిట్టాడు అన్న సందర్భాన్ని వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో అతను బహిరంగంగా తిట్టాడా, నాలుగు గోళ్ల మధ్య తిట్టాడా